యేసు క్రీస్తు దగ్గరికి వస్తే, నీవు అంగీకరిస్తే, నీ హృదయపూర్వకంగా వస్తేనే అద్భుతాలు నువ్వు చూస్తావు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ప్రియులకు ప్రార్థన చేయండి. మీ స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, రక్త సంబంధులకి, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు యేసయ్య ప్రేమను గురించి చెప్పండి పిల్లారా. ఆయన కనికరాన్ని గురించి, ఆయన దయని గురించి, ఆయన జాలిని గురించి ప్రార్థన చేయండి. మనం ప్రకటించాలి. ప్రకటించబోతే ప్రజలకు తెలియదు పిల్లారా. ప్రేమను ప్రకటించాలి, పరిశుద్ధతను ప్రకటించాలి, పాప క్షమాపణ ప్రకటించాలి, మారు మనసును ప్రకటించాలి, నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను మనం ప్రకటిస్తే ప్రజలు గ్రహిస్తారు. భారతదేశం యొక్క చట్టాన్ని మనం తెలుసుకుంటేనే మనం దాని యొక్క విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాము, మన కాపుదలను మనం కలిగి ఉంటాం. అలాగనే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి పిల్లారా. వాక్యాన్ని చదవాలి, వినాలి, ప్రకటన చేయాలి. లూకా సువార్త